ఏంటి సార్, అమరావతిలో చాలా దారుణాలు అన్యాయాలు జరుగుతున్నాయని మీరంటారు, అమరావతి అద్భుతంగా ముందుకు వెళ్తున్నదని వాళ్ళు అంటారు. ఈ అమరావతి పంచాయతీ అసలు తీరదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి, బాలకోటయ్య గారికి ముందుగా నమస్కారాలు. అమరావతి అంశము నాకన్నా బాలకోటయ్య గారే చూస్తున్నారు ఇటీవల కాలంలో. అక్కడ ఎలాగుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారు స్వయంగా ఇక్కడే ఉంటారు కాబట్టి బాగా గమనిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మొట్టమొదటి నుంచి మేము వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నాం సార్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారులు ఆ నిర్మాణాలు చేపట్టకుండా సరిగా అక్కడ పని జరగలేదు. అక్కడికి డబ్బు మాత్రం వృధా అవుతానే ఉంది, డబ్బు ఖర్చు అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 47,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దానికి పెడతా ఉన్నారు. సరే, ఈ ఏదైనా కూడా ఒక 2 లక్షల కోట్లు, మరి చివరికి ఒక 5 లక్షల కోట్లు అవుతుందో ఏమో అమరావతి నిర్మాణానికి. సరే, వాళ్ళు ఎంతవరకు చేస్తారో చేయనీయండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అంశం ఏమిటంటే, వర్మ గారు ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు అమరావతిలో కూటమి మార్కు స్పీడ్ అని. అవునండి, స్పీడ్గా అంటే అడ్డగోలు అవినీతి చేయడానికి స్పీడ్ పెంచారు, అడ్డగోలుగా భూములను ఆక్రమించుకోవడానికి స్పీడ్ పెంచారు. మహిళలని కూడా చూడకుండా వాళ్ళ సొంత భూముల్లో కూడా వెళ్ళనీయకుండా దాడి చేసి పంట పొలాల్ని నాశనం చేసి బుల్డోజర్లు పెట్టించి అక్కడ తవ్వించి రోడ్లు వేయడానికి పూనుకుంటున్నారు. ఆ విషయంలోనూ కూడా స్పీడ్ గానే ఉంది. 50,000 కాకుండా 1,00,000 ఎకరాల్లో మరి అమరావతిని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకొని 1,00,000 ఎకరాలు సేకరించి వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా స్పీడ్ గా ఉంది అనేటువంటి మాట వాస్తవం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి మేమేదో వైసీపీ అని మాట్లాడటం కాదు కదా. ఇటీవల కాలంలో మనం ఒకసారి గమనిస్తే అమరావతిలో ఉన్నటువంటి కొందరు రైతులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి కలిసి, అయ్యా మా భూముల్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, అన్యాయంగా తీసుకుంటున్నారు, మాకు మరి ఇవ్వడం ఇష్టం లేదు, ఇచ్చిన భూములకే గతి లేదు. ఇంతకు ముందు గతంలో ఇచ్చినటువంటి భూములకే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళకి ఏదైతే ఇస్తానన్నటువంటి మరి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ సేకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి 3 పంటలు పండేటువంటి మరి పొలాలను బీడు భూములుగా మారుస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అడగడం జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఇతరు అంటే వాళ్ళ కోరిక మేరకు మీరు వచ్చి స్వయంగా చూడండి అని రైతులు అడగడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే అమరావతిలో ఏం జరుగుతుంది అనేటువంటిది దాపరికం ఏముంది అక్కడ ఇప్పుడు మేము వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏముండదు కదా. మేము వెళ్ళి చూస్తాము, అక్కడ ఏదన్నా ఒకవేళ పొరపాట్లు లేదా అక్కడ ఏమన్నా లొసుగులు ఉంటే మేము దాని గురించి మాట్లాడతాము. అక్కడ ఏ పొరపాట్లు లేదు, ఏ లొసుగులు లేకపోతే ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ కూటమి మీద ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు మేము ఒకటే చెబుతున్నాం సార్. కాదు రాజశేఖర్ గారు ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అమరావతి మీద ఏమన్నా పునరాలోచించాలా? లేదండి, అమరావతి మీద మేము వ్యతిరేకం కాదు సార్ ఇది కూడా. కాకపోతే దాన్ని ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఏదో అక్కడ జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పితే వాస్తవికతకి దూరంగా ఉంది. ఆ నిర్మాణాలు కానీ లేదా ఉన్నటువంటి నిధులు కానీ అవి వేరే ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు 47,000 కోట్ల రూపాయల అప్పులు ప్రజలు తీరుస్తారా లేకపోతే కేంద్రం తీరుస్తా? కేంద్రం మాత్రం చేతులు కడుక్కుంది. మేము కేవలం హామీ ఉంటాం తప్పితే తీర్చుకునేది మీరే తీర్చుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన పడేదే తప్పితే అది ఏ ఒక్కరు ఇచ్చేది కాదు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి పెట్టడం, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు సంపాదించుకుని తీసుకొచ్చి అమరావతి నిర్మాణాలు పెట్టరు కదా. ఏదైనా సరే కేంద్రం అన్న ఇవ్వాలా లేదా రాష్ట్ర ప్రజలన్నా కట్టాలా? కేంద్రం మాత్రం పరిస్థితులు లేదు కాబట్టి ప్రజల మీద పడేటువంటి బాధ అని మేము మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాం సార్. కాదండి, ఇప్పుడు దాంట్లో కూడా అమరావతి కూడా ఉంది, అదే లేకుండా చేయలే. కాకపోతే ఈ 3
ప్రాంతాల్ని కలుపుకొని వెళ్ళేటువంటిది. ఇటు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అన్ని కలుపుకునేటువంటి వెళ్ళి తక్కువ ఖర్చులో నువ్వు లక్షల కోట్లు కాకుండా కేవలం ఒక 20,000 కోట్ల రూపాయల్లోనే నిర్మాణాలు చేపట్టడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ కాబట్టి మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి కాదు రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు కాదండి, ఈ అంశం ఇలా ఉంటే ఏంటి, జనసేనలో తిరుగుబాటు అని చెప్పి వైసీపీ హ్యాండిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నదట. అసలు వాళ్ళ పార్టీ కోసం ఏమైతే మీకేంటి సంబంధం అని చెప్పి సోషల్ మీడియాలో టాక్, నిజం అది? సార్ వర్మ గారు, వాళ్ళు తిరుగుబాటు చేసుకుంటే మాకేమి, వాళ్ళు కలిసి ఉంటే మాకేమి, మాకేం సంబంధం లేదు సార్. వాళ్ళు ఎలాగున్నా మాకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు రేపు మేము అధికారంలోకి రావాలన్నా వాళ్ళు గొడవలేదు, వాళ్ళు తిరుగుబాటు వల్ల కాదు కదా. ప్రజలు ఆశీర్వదించాలా మమ్మల్ని, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని మేము నిలబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా అంటే మనం డే 1 నుంచి చూస్తున్నాం సార్. జనసేన పార్టీకి కానీ లేదంటే వాళ్ళల్లో వాళ్ళకి ఇంటర్నల్ గొడవలు అయితే లేదా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుందో, వాళ్ళు ఏ విధంగా మరి జనసేన పార్టీని ఇబ్బంది పెడుతుందో అని చూస్తున్నాం మనం. ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళ కన్సెంట్ లేకుండా, అసలు వీళ్ళతోని ఒక సమావేశం లేకుండా స్ట్రైట్ అవే మరి ఏం మాట్లాడారు మన లోకేష్ గారు, 15% జనసేనకి, 5% బీజేపీకి, 80% తెలుగుదేశానికి. ఇప్పుడు అవన్నీ చూడండి, అంటే వాళ్ళకి ఇంటర్నల్ విషయాలు లేదా ఇంటర్నల్ సమస్యలు రావడానికి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే మేమేం చేసినట్లా ఓవరాల్ గా మేమైనా ప్రజలైనా చూసేది ఒకటే సార్, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదా, సూపర్ 6 సూపర్ 7 నెరవేర్చారా లేదా, అవి నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారనే దాన్ని మేము నమ్ముతాం. రైట్, ఓకే 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 చర్చిద్దాం. లేదా వారి చేతకాని తనాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ రోజు ఎక్కడికన్నా పోనింది, ఎక్కడికి పోయినా ఈ రోజు మహిళలు బయటికి రానిటువంటి పరిస్థితుల్లో మహిళల మీద అధికార పార్టీ నాయకులు ఏ విధంగా దాడులు చేస్తారో, విమర్శలు చేసి రోడ్ల మీద ఏ విధంగా కొడతారో మనం చూస్తానే ఉన్నాం. రాజధాని కోటపేట కోపంలో గుంటూరులోనే చూస్తాం నిన్న కలుపుకున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు అనేటువంటి మాట వాస్తవం. అయితే వాళ్ళేదో గొడవ పడాలా, వాళ్ళేదో ఇచ్చేయాలని మేమేం ఎదురు చూడలేదు సార్. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. రైట్, ఓకే. బాలకోటి గారు చెప్పండి, ఏంటి అమరావతి పరిస్థితి? నిజంగా అక్కడ ఏమైనా గొడవలు అవుతున్నాయా? వర్మ గారు నమస్తే. మీకు, శివశంకర్ గారికి, పెద్దల గఫూర్ గారికి, కారుమూరి రాజశేఖర్ గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీ కాకుమానండి, కారుమూరు కాదు. మీ సార్ కాకుమానండి, కారుమూరు కాదు, ఆయన వేరు. అదే కాకుమాన్ రాజశేఖర్ గారికి నమస్కారం. మా దళిత సోదరుడు అనుకుంటా. మీ ద్వారా కారుమూరి గారికి కూడా ఒక మాట ఇస్తున్నా. కాకుమాను అమరావతిలో ఏ ఒక్క మహిళని తిట్టినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా, ఏ ఒక్క రైతు దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరిగినా, రాజధానిలో 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, ఇప్పుడు కాకుమాను గారు చెప్పినట్టుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నిరూపిస్తే తక్షణం నా బోర్డు చైర్మన్ పదవి రాజీనామా చేస్తా. కాకుమాను చేతుల్లో పెడతా. ఇదే మాట మీద నిలబడతా. నా బోర్డు చైర్మన్ పదవికి తక్షణం రేపే రాజీనామా చేస్తా. వర్మ గారు, ఒక మాట వినండి. రాజధానిలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములతో కలిపి తీసుకున్న మొత్తం ఎకరాలు 50,000 ఎకరాలు, రైతులు ఇచ్చింది 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు 15,000 ఎకరాలు. రెండో ఏట భూసేకరణకి పిలుపునిచ్చింది 16,666 ఎకరాలు. ఎక్కడ నుండి 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? రెండో మాట, ఇప్పుడే కాకుమాను గారు చెప్పారు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని. ఎస్, 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 40 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. 34 కోట్ల రూపాయలు మాత్రమే వర్కులు జరుగుతుంది. ఎక్కడిదంటే 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు నిరూపించండి. ఇలా అబద్ధపు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు. మీకు రాజధాని మీద వైసీపీ పోకడ మారనంత వరకు, దాని విధానం మారనంత వరకు ఈ దేశంలో 28 రాష్ట్రాలకు రాజధాని ఉంటే చర్చ జరగడం వల్ల, కానీ వైసీపీ కారణంగానే చర్చ. రాజధానికి వైసీపీ పార్టీ ఒక త్రాచుపాము. ఆర్థిక వ్యయాలలో
పనుల నిర్మాణాల్లో నాణ్యతలో హెచ్చు తగ్గులుంటే ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా, దానికి ఆ హక్కు ఉంది, ప్రశ్నించమని చెప్తున్నాం. కానీ కేవలం ల్యాండ్ పూలింగ్ అంటే ల్యాండ్ సమీకరణకి అంగీకరించని రైతులు, కోర్టుకి వెళ్ళిన రైతులు నోటిఫికేషన్ ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళని అమరావతి రైతులు అని చెప్పి పేరు చెప్పి కాకినాడ ఇస్తానండి, ఇంకా ఇద్దరు మాట్లాడారు కదా, నెక్స్ట్ మీరు ఇస్తాను, ఎక్కువసేపు మాట్లాడితే రాజధానికి వినండి, రాజధానికి భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులు ఇవి రోజులు భూసేకరణ ఇవ్వటంతో వాళ్ళని అర్థం పెట్టుకోండి. సరే సరే ఓకే, వినాలి మీరు వినాలి. రాష్ట్రానికి వద్దండి, కాకినాడ గారు హెల్దీగా నడుపుదాం, డిబేట్ హెల్దీగా నడిపిద్దాం. వరవ గారు ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. కాకుమారి గారు రేపే తప్పుంటే నిరూపించు, దమ్ముంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే మీకు ఒక మాట చెప్తాను సార్, ఎక్కడి నుంచి వస్తుందండి 5 లక్షల కోట్ల రూపాయలు? ఆ రోజున మీరు గ్రాఫిక్స్ అన్నారు అమరావతిని. ఎస్, ఇప్పుడు గ్రాఫిక్స్ అంటారా మీరు? ఒక ప్రాంతాన్ని వేసేది అన్నారు, ఒక ప్రాంతాన్ని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ఆ ప్రాంతం పనికిరాదన్నారు, వరదలు వస్తుంది అన్నారు. ఏ బావిగల్లో సముద్రం లేదా? ఏ రాజశేఖర్ గారు, బావిగల్లో సముద్రం ఉందే, మరి కృష్ణానది ఏరుంటే కొట్టుకుపోద్దే, సముద్రం ఉంటే ఏమైపోద్ది? మీరు మైసూరు మధ్యలో మైసూరు ఉన్నట్టుగా బావిగల్లో అమరావతి ఉందని చెప్తారా కథలో, పెద్ద కథలో? మీ విధానం మార్చుకోకుండా అమరావతి గురించి మీరు ఏం మాట్లాడతారు? రెండో మాట కూడా చెప్తున్నాను సార్, మీరు ఇచ్చిన సమయం కూడా చాలదు. జనసేన మీకేంటి సార్ బాధ? మీకేంటి గోళ? జనసేన పార్టీ వాళ్ళ నాయకత్వం లేదా? ఆ పార్టీ మాట్లాడదా? 3 పార్టీల పొత్తు ఇక్కడ, మీకేం సంబంధం? రెండో మాట కూడా చెప్తున్నాను సార్, వర్మ గారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామరక్షణలు ఎలాగో కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగా, ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు ఎలాగో ఆధునిక యుగంలో కూడా వినాలి. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలంటే వర్మ గారు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం. ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు అర్జునుడు ఎలాగో కూటమి ప్రభుత్వం ఆధునికంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అలాగా. వాళ్ళు పొత్తు కలిగిన ధర్మ పార్టీ, పొత్తులు పెట్టుకున్నారు. మంచో చెడో వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. 80:15:5, 5:15:80 మీకేం సంబంధం? మూడో ప్రశ్న మీరు అడగలేక ఆయన్నే, వైసీపీ పార్టీ ఎందుకు జై మోడీ అని అంటుంది? దానికి సమాధానం చెప్పండి. ఓకే ఓకే, అది మీ గోళ, అది మీ గోళ, మాకు సంబంధించిన అంశం కాదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించేది కూటమి పార్టీనే. మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వైసీపీ పార్టీ గోతికాడి నక్కలా కాసుకొని ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కలహాలు వస్తాయా? వీళ్ళిద్దరు ఇతడు ఏమంటే ఆ రోజు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హనీమూన్ పర్యటన, ఇది హనీమూన్, ఈ పెళ్లి ఎప్పుడు కటాకులు అవుతుందో, ఎప్పుడు విడిపోతుందని ఆశపడ్డారు. అలాంటి ఆశలేమి ఉడకల. చంద్రబాబు నాయుడు గారు ధర్మప్రభువులాగా 3 పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నాడు. నేను తప్పులు జరిగితే విమర్శించమని చెప్తున్నా, కానీ నిందాలోపల మానే. ఓకే ఓకే, ఇంకా ప్యానలిస్ట్ ఉన్నారు కదా, చర్చిద్దాం. ఎప్పటికైనా శివశంకర్ గారు కాదు కాకుమాని గారు, అందరూ మాట్లాడిన తర్వాత మీకు ఇంకా సబ్జెక్ట్ వస్తుంది, మొత్తం అందరికీ సమాధానం చెప్తుంది. కానీ ఇదే టాపిక్ కదా, అందుకని మీకు ఇవ్వలేదు. మళ్ళీ మీరు మాట్లాడడానికి టైం వేస్ట్. మిగతా వాళ్ళు మొత్తం మాట్లాడేది అందరికీ మీరు ఒక్కడే ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇవ్వాల్సింది అందరికీ కదా. మళ్ళీ నేను మాట్లాడతా వర్మ గారు, మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇస్తే నేను సమాధానం చెప్తా. సరే, మీరిద్దరు 1-to-1 తర్వాత చెప్తారు, కానీ మీ ఇద్దరు 1-to-1 చేయండి. ఆయన విజయవాడ వస్తారంటే మాట్లాడుతుంది పెద్దలతో. కాదండి, మీరు కాదు. సరే బాలకోటి గారు, రేపు ఆయన విజయవాడ వస్తారట. ఆయన అడ్రస్ మీకు, మీ అడ్రస్ ఆయనకి పంపుతాను. మీ ఇద్దరు ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. రాజీనామా చేస్తా. సరే ఓకే.